హాయ్ ఫ్రెండ్స్, శ్రీ అకలకోట స్వామి చరిత్ర 17వ భాగం మొదలు పెడదాం. ఒక బ్రాహ్మణుడు ఆస్తమాతో బాధపడేవాడు. ఒకరోజు అతను ఓపిక తెచ్చుకుని స్వామి వద్దకు వచ్చి పూర్తి విశ్వాసంతో స్వామిని తన సమస్యకు పరిష్కారం చెప్పమన్నాడు. స్వామి అతనితో చిలకడదుంప బాగా కాల్చి తిను అన్నారు. అతను 3 రోజుల పాటు అలా చిలకడదుంప కాల్చుకుని తినేసరికి అతనికి ఆస్తమా పూర్తిగా నయమైంది. ఈ లీలలన్నీ జరగడానికి కారణం స్వామి సంకల్పం తప్ప మరేమీ లేదు. కోకిసారి అనే ఊరిలో భవదేకర్ అనే పండితుడు ఉండేవాడు. అతను భయంకరమైన పేదరికంతో బాధపడేవాడు. అతను ఆ పేదరికం భరించలేక తన తల్లి భార్యతో కలిసి గ్రామం వదిలి అకలకోట చేరి స్వామి సేవ చేయసాగాడు. అతను భిక్షాటన చేసి తన భార్యా తల్లిని పోషించేవాడు. అతను శ్రీమద్ భాగవతం స్వామి దగ్గర చదవాలని అనుకున్నాడు. ఒకరోజు అతను స్వామి ముందు ఆ పుస్తకంలోని మొదటి చరణం చదవటం మొదలుపెట్టాడు. వెంటనే స్వామి ఆగ్రహంలో, నీ పిచ్చి చేష్టలాపు, నిన్నెవరా పుస్తకం చదవమన్నారు అని అరిచారు. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతను తిరిగి స్వామి దగ్గరకు వచ్చి తిరిగి ఆ పుస్తకం చదవబోయాడు. స్వామి కోపంలో, ఒరేయ్ యదవా, ఇక్కడి నుండి పో అన్నారు. అలా అతను చదవడానికి ప్రయత్నం చేయటం, స్వామి తిట్టడం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు విసిగిపోయి, ఎలాంటి హీనులనైనా కరుణించే స్వామి నన్ను కరుణించలేదంటే నేనింకా ఎంత పాపినో అని మనస్తాపం చెంది ఊరు విడిచి కొండల్లో ఒక గుహలో కూర్చున్నాడు. అతని ఇంటికి రాకపోవడం వలన అతని భార్యా తల్లి అతని కోసం 2 రోజుల పాటు వెతికినా అతని జాడ దొరకలేదు. 3వ రోజు అతని తల్లి భార్య స్వామి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి, స్వామి, మా అబ్బాయి 3 రోజుల నుండి ఇంటికి రాలేదు, మాకు సహాయం చేయండి అని ఏడవసాగారు. ఆ సమయంలో స్వామి పక్కన మోతి అనే కుక్కపిల్ల ఉంది. వారి మాటలు విని స్వామి నవ్వుకుంటూ, ఒరేయ్ మోతి, వెళ్ళా పండితుణ్ణి తీసుకురా అన్నారు. ఆ కుక్కపిల్ల పరిగెత్తుకుని వెళ్ళి గుహలో కూర్చుని ఉన్న ఆ పండితుణ్ణి పంచిపట్టుకుని స్వామి వద్దకు లాక్కుని వచ్చింది. ఆ పండితుడు స్వామి కాళ్ల మీద పడి తన కన్నీళ్లతో స్వామి కాళ్లు కడిగాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భవదేకర్కి ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి గత జన్మ గుర్తుకు వచ్చింది. ఆ పండితుడు పూర్వజన్మలో కసాయివాడు. అతను ఎన్నో మూగజీవాలను చంపేవాడు. ఆ జన్మలో ఒక బ్రాహ్మణుడు చలికి వణుకుతూ ఉంటే భవదేకర్ అతనికి ఒక ధోతి ఇచ్చాడు. ఆ పుణ్యం వలన అతని ఈ జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించాడు. కానీ ఎన్నో మూగజీవులను చంపాడు కాబట్టి అతను పేదరికం వలన ఎన్నో కష్టాలు అనుభవించవలసి వచ్చింది. నిద్రలేసిన తర్వాత భవదేకర్కి తన గత జన్మ అర్థమై ఆశ్చర్యపడ్డాడు. మరుసటి రోజు భవదేకర్ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి, ఏరా యదవా, నీ పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా నన్ను నిందిస్తావా? ఎన్ని జీవాలను చంపావు అన్నారు స్వామి. భవదేకర్ స్వామి పాదాల మీద పడి, స్వామి, నేను చేసిన పాపాలకు నా చర్మం వల్చి మీకు చెప్పులు కుట్టించిన ప్రాయశ్చిత్తం అవదు, కానీ మీ పాదాలు తాకిన నాకు మోక్షం దక్కుతుంది అన్నాడు. స్వామి అతన్ని ఆశీర్వదించారు. అతను స్వామికి ఎంతో సన్నిహిత భక్తుడయ్యాడు. అతని ఆర్థిక సమస్యలు కొంతకాలానికి తీరి సంతోషంగా జీవించసాగాడు. పూణే దగ్గర అలాంటి అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ ఊరిలో నృసింహ సరస్వతి అనే సన్యాసి ఉండేవాడు. అతను సిద్ధులు సాధించాడు, కానీ ధ్యానంలో అతనికి ఆత్మసాక్షాత్కారం అవలేదు. అతను గురువు కోసం వెతుక్కుంటూ అకలకోట చేరాడు. ఆ సమయంలో స్వామి రాజుగారి కోటలో ఉన్నారు. నృసింహ సరస్వతి స్వామి దర్శనానికి వెళ్ళగానే స్వామి అతనికి ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం వినగానే అతను స్పృహ కోల్పోయి ధ్యానంలో ఆత్మసాక్షాత్కారం పొందాడు. అతను సమయం దొరికినప్పుడల్లా అకలకోట చేరి స్వామి దర్శనం చేసుకునేవాడు. ఒకసారి అతను స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి అతనితో, నీ వేశ్య పద్ధతులు వదలకపోతే ఉపయోగం ఉండదు అన్నారు. ఆ మాటలకు అతను, స్వామి, అలాంటి గుణాలు మీరు తలుచుకుంటే కానీ పోవు, నా మీద కనికరించి వాటిని వదిలించండి అని ప్రాధేయపడ్డాడు. స్వామి అతన్ని ఆశీర్వదించారు. ఇదంతా గమనిస్తున్న పక్కనున్నవారు, ఈ వేశ్య బుద్ధులంటే ఏమిటి అని అతన్ని అడిగారు. అందుకు ఆ సన్యాసి, స్వామి, నాలోని సిద్ధులను వదలకపోతే ఉపయోగం లేదని అలా చెప్పారు. స్వామి ఆశీర్వదించిన తర్వాత ఇంతకాలం తపస్సు చేసి సాధించుకున్న సిద్ధులన్నీ స్వామి పాదాల వద్ద వదిలేశాను అని చెప్పాడు. శివుబాయ్ అనే ఆమె హైదరాబాద్ నుండి తన అందుడైన కుమారుడు గణేష్ను తీసుకుని అకలకోట స్వామి దర్శనానికి వచ్చారు. ఆ పిల్లవాడికి ఉపనయనం తర్వాత కంటి చూపు పోయింది. శివుబాయ్ స్వామి పాదాల మీద పడి తన కుమారుడికి కంటి చూపు ప్రసాదించండని ప్రాధేయపడింది.
అందుకు స్వామి, 5 మహాబలులు నన్ను పరీక్షించడానికి వస్తున్నారు. అప్పుడు నీ కుమారుడికి చూపు వస్తుంది అన్నారు. కొంత సమయం తర్వాత 5 వైష్ణవ బ్రాహ్మణులు గొప్ప పండితులమనే అహంతో స్వామిని పరీక్షించడానికి అక్కడికి వచ్చారు. కానీ స్వామిని ప్రశ్నించడానికి ధైర్యం చాలక అక్కడే నుంచుండిపోయారు. అప్పుడు స్వామి శివబాయి కుమారుడైన గణేష్ను పిలిచి, ఈ 5 బ్రాహ్మణుల మదిలో ఉన్న ప్రశ్నలేమిటో చెప్పి వాటికి సమాధానం చెప్పు అని అతని మెడలో పూలదండ వేసి మందార పువ్వుతో అతని కళ్లను తాకారు. వెంటనే అతని కళ్ళు కనపడటం మొదలుపెట్టాయి. అతను ఆ బ్రాహ్మణుల మనసులోని ప్రశ్నలు చెప్పి వాటికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన బ్రాహ్మణులు ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత స్వామి ఆ బృందం నాయకుడితో, నీవు అత్యంత పుణ్యాత్ముడు అయిన బ్రాహ్మణుడు అనుకుంటున్నావు, కానీ నీ జన్మరహస్యం నీకు తెలుసా? నీ తల్లి రహస్యంగా ఒక ముస్లిం యువకుడి వలన నీకు జన్మనిచ్చింది అన్నారు. అతను వణుకుతూ స్వామి పాదాల మీద పడి తన తప్పును క్షమించమని, తన పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని వేడుకున్నాడు. స్వామి అతనితో గంగలో స్నానం చేసి భగవద్గీత చదివి ఆచరించు అని ఆశీర్వదించారు. బోర్మన్ అనే ఊరికి చెందిన గణపతిరావుకి ఎన్నో ఆవులు గేదెలు ఉండేవి. ఒకసారి అతని గేదెల్లో 3 గేదెలు తప్పిపోయాయి. 3 రోజుల పాటు అతను ఊరి పరిసరాల్లో ఎంత వెతికినా అతనికి వాటి జాడ తెలియలేదు. అతను నా గేదెలు దొరికితే వాటిలో ఒకటి స్వామికిస్తానని అనుకున్నాడు. మరుసటి రోజు ఒక వ్యక్తి కలిసి, ఊరు బయట కొన్ని గేదెలు అరుస్తున్నాయి, వెళ్ళి చూడు అని అన్నాడు. గణపతిరావు వెళ్ళి చూస్తే ఊరు బయట పాడుబడిన ఇంటి దగ్గర అతనికి తన గేదెలు దొరికాయి. అతను ఒక గేదె విలువ చేసే డబ్బులు స్వామికి సమర్పించాడు. అప్పాసాహెబ్ మన్నే అనే అతను ఒక తెగకు నాయకుడు. అతను స్వామి భక్తుడయ్యాడు. అతను ఒకసారి టైఫాయిడ్ వలన తీవ్ర జ్వరంతో మంచాన పడి ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత జ్వరం తీవ్రం అవటం వలన అతను స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో స్వామి అతని ఇంటికి వచ్చి అతని శరీరం మీద తమ కాలితో 3 సార్లు తాకారు. అప్పాసాహెబ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 2 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. దక్షిణ భారతదేశంలో శివకంచి, విష్ణుకంచి అనే 2 ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లను వైష్ణవులకు అప్పట్లో రాజు కానుకగా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి, ఈ గ్రామాలు మీ కానుకగా లభించాయని ఆధారాలు చూపించకపోతే ఈ గ్రామాలను జప్తు చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి అన్నారు. ఏం చెయ్యాలో ఆ 2 ఊర్ల గ్రామస్తులకు అర్థమవక వారు కంగారు పడసాగారు. ఆ సమయంలో స్వామి దేశమంతా తిరుగుతూ శివకంచికి చేరారు. ఆ ఊరివారు స్వామిలోని తేజస్సు చూసి స్వామి పాదాల మీద పడి సమస్య చెప్పుకున్నారు. వారి కష్టానికి కరిగిపోయిన స్వామి, ఆ ఆఫీసర్ని పిలవండి అన్నారు. ఆఫీసర్లు వచ్చాక వారితో స్వామి, ఏమయ్యా, మమ్మల్ని కుటుంబంతో సహా రోడ్లు పాలు చేద్దామనుకుంటున్నారా అన్నారు. అందుకు వారు, ఆధారాలు లేకపోతే జప్తు చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటే చూపించండి అన్నారు. అందుకు స్వామి, మీకు కావలసిన ఆధారాలు ఆ నదిలో ఉన్న రాయి మీద ఉన్నాయి అన్నారు. ఆ అధికారులు నదిలో ఉన్న రాయిని బయటికి తీయించి పరీక్షిస్తే ఆ దేశం రాజు అప్పట్లో ఆ గ్రామాలను బహుకరించిన శాసనం ఆ రాయి మీద చెక్కించారు. ఆ ఆఫీసర్లు స్వామిని క్షమాపణ కోరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మైందార్గి అనే ఊర్లో పండు అనే బంగారం పనిచేసే కంసాలి ఉండేవాడు. అతను కటిక పేదరికంతో బాధపడసాగాడు. ఒకసారి ఒక ధనవంతుడు అతనికి బంగారం ఇచ్చి నగలు తయారు చేయమని చెప్పాడు. అప్పులతో సతమతమవుతూ ఉండడం వలన అతను వెండితో నగలు చేసి వాటిపైన బంగారం పూత వేసి ఆ ధనవంతుడికి ఇచ్చాడు. ఇలా మోసం చేసి మిగిల్చుకున్న బంగారంతో తన అప్పులు తీర్చుకున్నాడు. కానీ వారం తర్వాత ఆ ధనవంతుడు అతను చేసిన మోసం తెలుసుకుని అతని మీద ఫిర్యాదు చేశాడు. న్యాయస్థానం అతన్ని దోషిగా భావించి శిక్ష వేసి చెరసాల్లో పెట్టింది. ఆ కంసాలి స్వామి భక్తుడు. అతను తాను చేసిన పనికి పశ్చాత్తాపడి, స్వామి, నాకు మోసం చేయాలనే ఉద్దేశం లేదు, పరిస్థితుల ప్రభావం వలన అలా చేశాను, ఇంకెప్పుడూ అలా చేయను, నన్ను రక్షించండి అని చెరసాల నుండి స్వామిని వేడుకున్నాడు. ఆ రోజు ఉదయం స్వామి అకలకోట్లో స్నానానికి వెళ్ళటానికి బయలుదేరి పల్లకీ తెప్పించమని ఆ పల్లకీలో మైందార్గి ఊరికి బయలుదేరారు. ఆయన పల్లకీలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ ఊరు చేరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. స్వామి కార్యాలయంలోకి రాగానే తహసీల్దార్ తన స్థానం నుండి లెగిసి స్వామిని తన స్థానంలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో పొండు అక్కడే ఉన్నాడు. అతన్ని చూడగానే స్వామి పలకరించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. తర్వాత తహసీల్దార్ స్వామి పూజకు సిద్ధం చేస్తూ ఉంటే
స్వామి పొండును సహాయం చేయమన్నారు. పొండు పూజకు ఏర్పాట్లు చేసి ఎంతో భక్తితో స్వామి పూజ చేశాడు. తర్వాత స్వామి అక్కడి నుండి బయలుదేరారు. ఆ తహసీల్దార్ ఏం ఆలోచించుకున్నారో తెలియదు కానీ పొండుకు ఎటువంటి శిక్ష వేయకుండా వదిలేశారు. ఇక్కడితో శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర 17వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.